మర్చిపోయావా? అసలు పెట్టావా లేదా? నీలాంటి చవటని పెళ్లి చేసుకోవడం నా ప్రారబ్ధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటికే బ్యాగ్ అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది. పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు. నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది. కానీ ఆయన పడిపోవటంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను. ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయడం వల్ల కళ్ళు తెరిచారు. పెళ్లి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్ 2 రోజులు ఉంచమన్నారు. అటు ఆయన బాధ్యత, ఇటు పెళ్లికి వచ్చిన బంధువుల బాధ్యత, పెళ్లి కూతురి తరపు మర్యాదలు చూసుకోవడం నాకు తలకు మించిన బరువైంది. శారీరకంగా, మానసికంగా నలిగిపోయాను. పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీద మళ్ళలేదు. కొత్త మురిపెంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను. పిల్లలు కానీ, పెళ్లికి వచ్చిన ఆడపడుచులు కానీ